శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. హబాక్కుకు 3వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హబాక్కుకు 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఒక పాపి తన పాపము కొరకు పశ్చాత్తాపపడినప్పుడు అతని హృదయంలో సంతోషము అన్నటువంటి యొక్క ఫలము వస్తుంది. అది అంతరంగంలోని సంతోషం గనుక పరిస్థితుల యొక్క ప్రభావం వలన అది పోదు. దినదినము అది అభివృద్ధి చెందుకుంటూనే ఉంటుంది. అందుకే ఇదే హబాక్కుకు 3:17 ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు పలంపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఎంత గొప్ప మాట కదండి. ప్రవక్త గారు తన అనుభవపూర్వకంగా మన మధ్యలో ఈరోజు మాట్లాడుతున్నాడు పిల్లారా. అదే నిత్యమైనటువంటి సంతోషము. అంతేకాదు, కీర్తనలు 122 మొదట్లో ఏమంటున్నాడంటే దావీదు గారు, ఆలయమునికి వెళ్ళదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా సంతోషించాను అని కూడా మాట్లాడుతున్నాడు. అవును, ఈ ఆత్మఫలమైనటువంటి సంతోషము నీలో ఫలిస్తున్నప్పుడు నీవు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళటంతో పాటు దేవుని పనిచేసే విషయంలో కూడా సంతోషిస్తావు. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటావు. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, వాక్యం చదువుకునేటప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉంటావు ప్రియులారా. ఒక మాట చెప్పనా, ఒకసారి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు, ప్రభువా దయ్యములు మాకు లోబడుతున్నవి అని సంతోషంతో చెప్పడానికి వచ్చారు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడకుండా పరలోకంలో మీ పేర్లు వ్రాయబడున్నాయని సంతోషపడండి అని చెప్పాడు. ఎంత గొప్ప మాట కదా. అవును, ఈ లోకంలో మనకు ఉద్యోగం వచ్చిందని, మనం చక్కగా ఇల్లు కట్టుకున్నామని, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నామని, మన పిల్లలు మంచి పరీక్షల్లో పాస్ అయ్యారని, ఏదో పండగ వచ్చింది కదా మంచి వస్తువులు బట్టలు కొనుక్కున్నామని, ఈ తాత్కాలికమైన సంతోషం కంటే కూడా పరలోకంలో మీ పేరు వ్రాయబడి ఉన్నదని మీరు సంతోషపడండి. ఇదే ముఖ్యమైనటువంటిది. అవును, పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలి అంటే ఖచ్చితంగా పాపి మారు మనసు పొందుకోవాలి. అట్టి కృప ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.